ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు. మరి ఈ మట్టలాదివార దినమున పామ్ సండే మత్తయి సువార్తలో నుంచి 21వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు చదవబడిన వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈ మాటను ధ్యానిత. పరమ తండ్రి, నీ వాక్యము ధ్యానించు ఉండగా మనోఆత్మ నేత్రములు తెరిచి ఈ ఉదయకాలం మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈయన ఎవరో ఈరోజు మనం ధ్యానించబోయే అంశం. మరి మట్టలాదివార దినమున మనం గమనించినట్లయితే, యేసయ్య ఒక గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి మరి ఆయన ప్రవేశిస్తూ ఉంటాడు. 7వ వచనాన్ని చూస్తే, ఆ గాడిదను దాని పిల్ల తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచూ ఉండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈ హడావుడి చూశారు, ఈ హంగామా చూశారు. పట్టణమంతయు యేసు ప్రభుకి ఇచ్చే ఈ వెల్కమ్ చూశారు. ఏంటి ప్రజలు, ఏంటి గుంపులు, అసలు ఏంటి ఈయనకి ఈ రకంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు అని అక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది ఆయన ఎవరో తెలవని వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది చూసిన వాళ్ళే ఉన్నారు, ఇంతకుముందు విన్న వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది అసలు ఆయన ఎవరో ఏమాత్రం కూడా తెలవకుండా పరిచయం లేని వారు కూడా ఉన్నారు. ఇలా అనేకులతో నిండి ఉన్న యెరూషలేము పట్టణము యేసు ప్రభు యొక్క రాక ఎప్పుడైతే అక్కడ జరిగిందో, ఆ పట్టణంలోకి ఆయన ఎప్పుడైతే ప్రవేశించాడో, ఆ పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను అని రాయబడి ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ కలవరపడిన గుంపును గురించి నేను మాట్లాడతాను. ఎవరి గురించి? కలవరపడిన గుంపును గురించి మాట్లాడతారు. ఎందుకు వాళ్ళు కలవరపడాల్సి వచ్చింది అంటే, యేసుక్రీస్తుని గురించి అప్పటికే కొద్దిమంది విన్నారు, కొద్దిమంది ఆయన కార్యాలు చూశారు. చనిపోయిన వాళ్ళు తిరిగి లేపడం, మరి రోగుల్ని స్వస్థపరచడం, కుంటివారు గంతులు వేసి నడవడం, గుడ్డివాడు కళ్ళు రావడం, చెవిటివారు వినడం, మూగవారు మాట్లాడడం, కుష్ఠరోగులు బాగవడం, ఇలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభువు చేయడం విన్నారు. ఆయన మాంత్రికుడేమో, లేకపోతే ఇంకా వేరే ఏదైనా శక్తులు కలిగిన వాడేమో, మరి ఆయన రాకడ మనకు మేలో కీడో తెలవని పరిస్థితుల్లో ఆ యెరూషలేము పట్టణం అంతా కూడా ఒక గందరగోళమైన వాతావరణంలో ఉంది. కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడ వారికి ఏం కలిగించిందట? కలవరాన్ని కలిగించిందట. కాబట్టి కలవరపడే గుంపు, ఈ కలవరపడే గుంపుకి బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటో చూద్దాం. ఆయన ఎవరు అని వారు కలవరపడ్డారు కదా. ఆయన ఎవరని బైబిల్ చెప్తూ ఉంది. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన సర్వశక్తి గల దేవుడు అని బైబిల్ సమాధానం ఇస్తుంది. ఇదే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన స్త్రీ సంతానముగా పుట్టినవాడు అని, సర్పము యొక్క తలను చితక ద్రొక్కుట కోసం ఆయనకు అధికారం ఇవ్వబడ్డది అని. ఈ లోకంలో మనమంతా కూడా పురుష సంతానం, అంటే పురుషుడు లేకుండా ఏ ఒక్కడు కూడా పుట్టలేదు. యేసు ప్రభు మాత్రమే స్త్రీ సంతానం, అంటే క్రీస్తు జన్మకి పురుషుని యొక్క ప్రమేయం అవసరం పడలేదు. కన్యక అయిన మరియమ్మ పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించి పరిశుద్ధుడుగా యేసు క్రీస్తును ఈ లోకానికి మరి ఆమె అందించేది. కాబట్టి బైబిల్
ఎవరి గురించి మాట్లాడుతుంది? స్త్రీ సంతానముగా పుట్టిన క్రీస్తుని గురించి. ఈయన ఎవరు అన్నదానికి సమాధానం. తర్వాత యోబు గ్రంథములో మరొక సమాధానం రాయబడి ఉంది. 19వ అధ్యాయం 25వ వచనములో ఈయన ఎవరట? ఈయన విమోచకుడు అని రాయబడి ఉంది. అలాగే 118వ కీర్తన 22వ వచనంలో చూస్తే ఈయన తలరాయి అని రాయబడి ఉంది. ఈయన ఎవరటండి? తలరాయి అంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏ రీతిగా మూలకు తలరాయి అయిందో, ఈయన నేటి యుగానికి కానీ మానవ జాతికి కానీ ఈ సృష్టికి కానీ తలరాయిగా మారాడు. యేసు ప్రభే లేకపోతే ఈరోజు రక్షణ ఉండేది కాదు. కాబట్టి ఆయన తలరాయి లోకానికి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనములు కూడా ఆయన విమోచకుడు అని సమాధానం ఇస్తుంది. ఇదే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన జనములకు రాజుగాను అధిపతిగాను నియమించబడ్డవాడు. ఈయన ఎవరట? జనములకు రాజుగాను అధిపతిగాను ఉన్నవాడు అని. మరి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనాన్ని చూసినట్లయితే ఆయన మనకు నీతి అని రాయబడి ఉంది. ఈ యేసు ప్రభు ఎవరట? మనకు నీతి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనాన్ని చూసినట్లయితే ఈ యేసు ప్రభు మనకు అభిషిక్తుడు అని రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉందండి? ఆయన అభిషిక్తుడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన మన కోసం పంపబడిన నిబంధన దూత అని రాయబడి ఉన్నది. ఇన్ని గొప్ప గొప్ప మాటలు, ఇన్ని గొప్ప గొప్ప ఉపదేశాలు యేసు ప్రభుని గురించి మరి రాయబడి ఉన్నాయి. వీటిలో మరి చాలామంది యెరూషలేము ప్రజలకు మరి యేసు ప్రభు ఇలాంటి వాడని తెలిసి ఉండకపోవచ్చు. ఆయన సర్వశక్తి గల దేవుడనియు, స్త్రీ సంతానముగా పుట్టినవాడనియు, ఆయన విమోచకుడనియు, ఆయన తలరాయనియు, మరి ఆయన జనములకు రాజుగాను అధిపతిగాను దేవుడు ఆయనను మన కోసం నియమించాడనియు, ఆయన మనకు నీతిగా ఉన్నవాడనియు, ఆయన అభిషక్తుడనియు, ఆయన నిబంధన దూత అనియు వారికి తెలవదు. కావున ఆయన ఎవరో అని వారు కలవరపడిరి. అందుకే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మరి ఈ రీతిగా మాట రాయబడి ఉంది. ఆయన దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇదే మాట మనం చదివిన వాక్య భాగంలో కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఉంటుంది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి అని రాయబడి ఉన్నది. మరి ఇన్ని గొప్ప పేర్లు ఉన్న ఆ యేసు ప్రభు ఎందుకు దీనుడిగాను సాత్వికుడిగాను తనను తాను తగ్గించుకొని ఆ గాడిద పిల్లను ఎక్కి ఆయన ఇక్కడికి వచ్చాడు? ఏమని రాయబడి ఉంది జకర్యా గ్రంథం? ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. ఈ యెరూషలేమునకు ఎందుకు వచ్చుచూ ఉన్నాడు? యెరూషలేమునకు ఆయన ఎందుకు వచ్చుచూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, యెరూషలేము ఎంతో పాడైపోయింది. ఎంతగా పాడైపోయింది యెరూషలేము అనంటే, యేసు ప్రభు ఆ యెరూషలేమును చూసి ఏడ్చాడట. క్రీస్తునందు మరి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని గమనించినట్లయితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినముందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టి కట్టడు ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లులతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పెను. చూడండి ప్రియులరా, యేసు ప్రభు యెరూషలేము పట్టణంలో ప్రవేశించేటప్పుడు ఏడ్చాడు అని బైబిల్ చెబుతూ ఉన్నది. ఆయన ఎందుకు దీనుడిగా సాత్వికుడిగా గాడిద పిల్ల మీద ఎక్కి మన దగ్గరికి వచ్చాడు అనడానికి ఇక్కడ ఒక చక్కటి సమాధానం
యెరూషలేమును బాగు చేయడం కోసం, ఆ యెరూషలేమును రక్షించుట కోసం అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఎందుకు బాగు చేయాలి, ఎందుకు రక్షించాలి అని అంటే, అది పాడైపోయిన దుస్థితి ఎంతో ఘోరంగా ఉన్నది దాని పరిస్థితి. యేసు ప్రభు దానిని గురించి ఏడ్చే అంతగా, అంటే ఎంత పాడై ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభు మరి దాని విషయంలో ఆయన ఏడ్చి ఉండాలండి. ఎంతగా ఆయన ప్రేమించి ఉంటే యెరూషలేమును ఆయన ఏడ్చి ఉండాలి. దాని పరిస్థితిని చూసి మనం చదివిన మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ రాయబడి ఉన్నది చూడండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పరద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిడి వారని. చూసారా? అంటే ఇక్కడ భక్తి అనేది పోయింది. దేవాలయం అంటే ఒక రకమైన వ్యాపారపు నిలయం అనేది వచ్చింది. దశమ భాగం ఇవ్వాలి కంపల్సరీ, దశమ భాగాలు వసూలు చేయండి, వాడు ఎట్లయినా ఉండని, చర్చికి రాని రాకపోని, ప్రార్థన చేయని చేయకపోని, దేవుని వాక్యానుసారంగా నడవకపోని, నెల నెల వచ్చాడా, ఫీజు కట్టినట్టు దశమ భాగం చెల్లించాడా చర్చికి, దట్స్ ఎనఫ్. అంటే ఒక వ్యాపారపు ఇల్లుగా ఆనాడు చర్చిని మార్చాడు. మరి మీ పొలంలో అయినను, లేకపోతే మీ పెరట్లో అయినను, లేకపోతే మీకున్న పశువులలో అయినను ప్రథమమైనది ఏదైతే మొదటిసారి పుడతాదో, దేవునికి ఏవైతే మనం అర్పణలు అర్పించుకుంటామో, మరి వాటన్నిటిని ఏం చేయాలి, ఆ ధాన్యాన్ని కానీ పంటల్ని కానీ తీసుకొని దేవాలయానికి రావాలి. మరి దేవాలయంకి వచ్చింది దేనికోసం వాడబడాలి, దేవుని కోసం వాడబడాలి. అంటే దేవాలయంకి వచ్చిన వారికి భోజనాలు పెట్టడానికి కానీ, మీటింగ్లకు కానీ, కూటాలకు కానీ, వాటి కోసం వాడవలసిన ఆ సంపదను ఏం చేయడం మొదలుపెట్టారు, వ్యాపారములాగా. అంటే వచ్చి ఇక్కడ అర్పించిన ప్రతిదాన్ని మళ్ళీ ఏం చేసేవాళ్ళు, వేలాలేసి అమ్ముకొని అధిక మొత్తంలో మరి లాభార్జన చేసుకునేవారు. అంటే ఇప్పుడు దేవాలయం అనేది వాళ్ళకు దేనికోసం ఉపయోగపడుతుంది అంటే, డబ్బు సంపాదించే ఒక ప్రాంతముగా, డబ్బు సంపాదించే ఒక యూనిట్గా. దేవుడు ఎప్పుడు కూడా దేవాలయాన్ని ఆ పరిస్థితుల్లో చూస్తాను అని ఎప్పుడు కూడా ఆయన తలంచి ఉండలేదు. దేవాలయం అంటే అది పరిశుద్ధమైనది, దేవుడు ప్రజలు కలిసి మరి ఒక చోట గడిపే ఒక గొప్ప పరిశుద్ధమైన ప్రాంతం అని దేవుడు తలంచాడు. కానీ ఇక్కడ వీరు దేవాలయాన్ని పాడు చేశారు. అందుకే ఆ పాడైపోయిన దేవాలయమును బాగు చేయటకు ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడట ఆయన యెరూషలేమునకు? ఆ పాడైపోయిన దేవాలయమును బాగు చేయటకు అని 12వ వచనంలో చెప్పబడ్డది. మరి 13వ వచనంలో ఆయన ఎందుకు వచ్చాడో రాయబడి ఉంటుంది చూడండి. 14వ వచనంలో, గురుడివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరచాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు, ఆ దేవాలయానికి ఎందుకు యెరూషలేములోకి వచ్చి మొదటిది దేవాలయాన్ని బాగు చేశాడు. అసలు దేవాలయం అంటే ఎవరు? నీవు నేమే నిజమైన దేవాలయం, అంతే కదండి. రాళ్ళతో రప్పలతో కట్టింది దేవాలయం కాదు కదా, అది రాళ్ళ రప్పల దేవాలయం. అంతేగాని అసలు నిజమైన దేవాలయం ఎవరట? మీ హృదయమే నిజమైన దేవాలయం, మీరే నిజమైన దేవాలయం, నేను మీలో నివసిస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. ఈ కరోనా పీడిత ప్రాంతంలో చూడండి, పెద్ద పెద్ద చర్చిలు కట్టుకున్న వాళ్ళలో లక్షల కోట్లు పెట్టి చర్చిలు కట్టుకున్న వారు 1,00,000 మంది అయినా సరే కూర్చొని ఒక్కసారిగా ప్రార్థనలు చేసుకోవచ్చు అని అంత ఆడంబరంగా చర్చిలు కట్టుకున్న చర్చిలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? కనీసం ఒక్క పురుగు కూడా ఆ చర్చిలో వచ్చి ప్రార్థన చేసుకునే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు నిజమైన దేవాలయం ఎవరు? మన శరీరాలు, మన యొక్క హృదయాలే నిజమైన దేవుని యొక్క ఆలయాలు. వాటిని దేవుడు బాగు చేయడానికి వచ్చాడు. అంటే పాపముతోనూ, అపవిత్రతతోనూ, చెడ్డ ఆలోచనలతోనూ, చెడ్డ మనసులతోనూ, చెడ్డ ఆచారాలతోనూ, వ్యవహారాలతోనూ నిండిన మన జీవితాన్ని బాగు చేయడానికి ఆయన వచ్చాడు. యెరూషలేము దేవాలయమును శుద్ధీకరించిన దేవుడు హృదయం అనే నీ దేవాలయమును బాగు చేయడానికి వచ్చాడు. రెండవది, అక్కడ దేవాలయంలో ఆయన వారిని స్వస్థపరిచారట. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరచును అని రాయబడి ఉన్నది. వ్యాధిగ్రస్తుడు అయిన నిన్ను, బాధతో ఉన్న నిన్ను బాగు చేయడానికి వచ్చిన దేవుడు. ఆయన ఎందుకు దీనుడిగాను సాత్వికుడిగాను నీ ఎదుకు వచ్చాడు? మొదటిది
మనల్ని బాగు చేయుటకు, రెండవది మనల్ని స్వస్థపరచుటకు. 16వ వచనం చూడండి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితిని అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయకైనా వెళ్ళెను అని రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ మరి యేసు ప్రభువు ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ కేకలు వేశారట 15వ వచనంలో కదా. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము జయము అని దేవాలయంలో వేయుచున్న కేకలు చూసి కోపంతో మండిపడ్డారట. ఏందా ఈ గోల, ఆపి వాళ్ళ కేకలని ఆపించండి అని. అప్పుడు యేసే అంటున్నారు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి దేవుని యొక్క కార్యాలు మన నోట ఏం చేశాయి? స్తుతిని, స్తోత్రాన్ని సిద్ధింపచేశాయి. కాబట్టి కలవరపడ్డ యెరూషలేము ప్రజలతో దేవుడు అంటూ ఉన్నాడు. ఎందుకు యెరూషలేము ప్రజల దగ్గరకు ఆయన వచ్చారట? వారు కలవరముతో నిండి ఉన్న ప్రజలను దేవుడు బాగు చేయుటకును, రెండవది ఆ దేవుడు వారిని స్వస్థపరచుటకును, మూడవది వారి నోట ఆ స్తుతిని ఉంచుటకును. ఆమె బాగైన నీవు దేవుని స్తుతించకుండా ఉండగలవా? స్వస్థపరచబడ్డ నీవు దేవుని స్తుతించకుండా ఉండగలవా? ఆ రీతిగా వారి నోట్ల ఆ యొక్క స్తుతిని ఉంచటం కోసం మరి దేవుడు ఆ యెరూషలేము దేవాలయానికి వచ్చెను అని బైబిల్ మనకు సాక్ష్యం ఇచ్చుతూ ఉన్నది. ఆ యెరూషలేము పట్టణానికి వచ్చినట్టుగా బైబిల్ మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మొదటి గుంపును గురించి మాట్లాడాను. ఎవరా గుంపు? కలవరపడే గుంపు. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనాన్ని నువ్వు గమనించినట్లయితే ఇక్కడ మరొక గుంపు మనకు కనపడుతూ ఉన్నది. చూడండి, 8వ అధ్యాయం 27వ వచనం. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఇక్కడ ఏ గుంపు ఉన్నదట? ఆశ్చర్యపడే గుంపు. మొదటిది ఏ గుంపట? కలవరపడిన గుంపు. రెండవది ఏ గుంపట? ఆశ్చర్యపడిన గుంపు. ఈయన ఎట్టివాడో, గాలి సముద్రము లోబడుచు ఉన్నవి. గాలి సముద్రము చేత మరి నావ అలలతో కొట్టబడి నెట్టబడి ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక్కసారి గద్దించగా గాలి మరియు ఆ తుఫాను, ఆ సముద్రం ఒక్కసారిగా నిమ్మలించబడి ఉన్నదని మనం వాక్యంలో తెలుసు. కాబట్టి అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇది ఏంట్రా నాయన, గాలి సముద్రాలు ప్రకృతి లోబడుచు ఉన్నది ఆయనకి. గాలిని ఆగంటే గాలి ఆగడం ఏంటి? సముద్రం తుఫాను తోటి అల్లాడుతూ ఉన్న సమయంలో సముద్రాన్ని నిమ్మలించు అనగానే సముద్రం నిమ్మలించడం ఏంటి? ఈ ప్రకృతిలోని సమస్తం ఆయనకు లోబడ్డం ఏంటి? అసలు ఆయన ఎవరై ఉంటాడు? ఆయన ఎవరు? ఈయన ఎవరు? ఎందుకు ఈ రీతిగా ఇవి ఆయనకు లోబడుచున్నవని వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే బైబిల్ వారికి మనకి ఇస్తున్న సమాధానం చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో ఆయన నీతి సూర్యుడు అని రాయబడి ఉంది కదండి. ఆయన ఎవరట? నీతి సూర్యుడు. చూడండి ప్రియులారా, సూర్యుడే లోకానికి సమస్త వెలుగునిస్తాడు. అలాంటిది నీతి సూర్యుడే యేసయ్య అయి ఉన్నాడు. అలాంటప్పుడు ఈ గాలి సముద్రం ఏపాడిదండి? ఇవన్నీ కూడా ఆ సూర్యుని ఆదేశాల ప్రకారం నడుచుకునేవి, అవునా కాదా? సూర్యచంద్రుల యొక్క గురుత్వాకర్షణ శక్తితోటే మన వాతావరణం కానీ సముద్రాలు కానీ సమస్తం కూడా వాటికి లోబడి జీవిస్తూ ఉంటాయి. కాబట్టి ఈయన ఎవరు అన్నదానికి సమాధానం బైబిల్ ఏమిస్తున్నది? ఆయన నీతి సూర్యుడని. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే ఈయన వెలుగు అని రాయబడి ఉన్నది. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈయన వెలుగు అని రాయబడి ఉన్నది. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోను, అదే 1వ అధ్యాయం 14వ వచనంలోను ఆయన వాక్యమై ఉన్న దేవుడు అని రాయబడి ఉన్నది. ఆమె వాక్యం అంటే ఏంటి? శబ్దం. శబ్దం అంటే ఏంటి? గాలి, అవునా? ఆయన నీతి సూర్యుడు. ఆయన వెలుగు కంటే, గాలి కంటే, సముద్రము కంటే గొప్పవాడు ఆయన. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన శబ్దము వాక్యమై ఉన్న దేవుడు అని బైబిల్ చెప్తూ ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయం 78వ వచనంలో చూసినట్లయితే ఆయన మనకు అరుణోదయ దర్శనమాయను. అరుణోదయ దర్శనం అంటే, అరుణోదయం అంటే ఉదయకాలం
చీకటి గతించిపోయిన తర్వాత తెల్లారుతుంది కదా, ఉదయం సన్ రైజెస్, ఆ అరుణోదయ దర్శనం ఆయనే మనకు. అలాగే మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనములో ఆయన నేనే ద్వారమును అంటాడు. 14వ అధ్యాయం 6వ వచనం చూస్తే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అంటాడు. అంత గొప్ప దేవుడు. ఈయన ఎవరు అన్నదానికి బైబిల్ ఇచ్చే సమాధానం. ఆనాటి ప్రజలు గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవి అని ఆశ్చర్యపడ్డారు. మరి బైబిల్ ఆయన ఎవరో తెలియజేస్తున్నది. ఆయన నీతి సూర్యుడనియు, ఆయన వెలుగై ఉన్న దేవుడనియు, ఆయన వాక్యమై ఉన్న దేవుడనియు, ఆయన అరుణోదయ దర్శనమనియు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమనియు. మరి ఇంత గొప్ప దేవుడు దీనుడిగా నీ యొద్దకు వచ్చుతూ ఉన్నాడు. ఎందుకు? నీవు ప్రకృతిని సేవించకూడదని, ప్రకృతి ఆయనకు లోబడుతుందని మనకు తెలియజెప్పడం కోసం. ఆమేన్. చాలామంది ఈ రోజుల్లో ప్రకృతిని శాసించే దేవుణ్ణి మర్చిపోయి దేన్ని సేవించడం మొదలుపెట్టారు? ప్రకృతిని సేవించడం మొదలుపెట్టారు. సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు, చెట్లు పుట్టలు దేవుళ్ళు దేవతలుగా చేసుకొని, అందుకే వారు ఆశ్చర్యపడాల్సి వచ్చింది. అరే, ఇంతకాలం ఈ సముద్రమే మన దేవుడు అనుకున్నాం, ఈ గాలే వాయువే మనకు దేవుడు అనుకున్నాం, ఈయన ఈ వాయుదేవుణ్ణి సముద్ర దేవుణ్ణి కూడా లొంగ తీసుకునే శక్తిమంతుడే అని ఆ యేసుక్రీస్తును చూసి అక్కడి ప్రజలు ఏమయ్యారట? ఆశ్చర్యపడిరి అని బైబిల్ చెప్తూ ఉన్నది. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంది కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని. కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, ఇక్కడ రెండవ గుంపు మనకు కనపడుతూ ఉన్నది. ఎవరా గుంపు? ఆశ్చర్యపడే గుంపు. మొదటి గుంపు ఎవరిని చూసావు నువ్వు? కలవరపడిన గుంపు. రెండవ గుంపు ఎవరిని చూసావు? ఆశ్చర్యపడిన గుంపు. ఎందుకు ఆశ్చర్యపడ్డారట వీళ్ళు? గాలి, సముద్రము, ప్రకృతి దేవుళ్ళుగా పూజించిన ఈ ప్రజలు ఈయన వీటికంటే శక్తిమంతుడు, వీటికంటే గొప్పవాడని ఆయన యొక్క శక్తిని చూసినప్పుడు ఆ శక్తిని గురించి వాళ్ళు ఆశ్చర్యపడ్డారట. ఆమేన్. దేవుడు శక్తిమంతుడు. ఆయన సమస్త సృష్టిని లోపరుచుకోగలిగిన వాడు. ఈ సృష్టి అంతని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. గాలి సముద్రములు ఆయనకు లోబడి ఉన్నాయి. ఆయనే పేర్లు పెట్టాడు, అవునా కాదా? పగటిని ఏలుటకు సూర్యుడనియు, రాత్రిని ఏలుటకు చంద్ర నక్షత్రములనియు వాటికి ఆయన పేర్లు పెట్టెను అని రాయబడి ఉన్నది. ఆమె పగటిని వెలుగనియు, రాత్రిని చీకటనియు మరి ఆయన దాన్ని విభజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి రెండవ గుంపు ఆ క్రీస్తును గ్రహించాలి. ఆ రెండవ గుంపు ఈ ప్రకృతి కంటే గొప్పవాడు మన దేవుడు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. మరి బైబిల్లో మూడవ గుంపును చూపిస్తారు. ఏంటా మూడవ గుంపు అంటే? మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనాన్ని చూడండి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనురి. ఆమేన్. ఇదే గాలి సముద్రం లోబడుచు ఉన్నదని ఒక గుంపేమో ఆశ్చర్యపడ్డారు, కానీ ఇంకో గుంపు ఏమయ్యారట? భయపడ్డారు. వారు మిక్కిలి భయపడ్డారు. ఎందుకు భయపడాల్సి వచ్చింది? మన దేవుళ్ళ కంటే, మన దేవతల కంటే శక్తివంతమైన వాడు ఇతనికి అవి లోబడుచు ఉన్నవని వారు భయపడ్డారు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది, అల్ఫయు ఓమేగా నేనే. 5వ వచనం కూడా చూడండి, అదే 1వ అధ్యాయం 5వ వచనం, మృతులలో నుండి లేచినవాడు అని రాయబడి ఉన్నది. 3వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, ఆమేన్ అనువాడు ఆయనే అని రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయం 18వ వచనం చూడండి, జయించువాడు ఆయనే అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఈ గుంపు భయపడాల్సి వచ్చింది అంటే, ఇంతవరకు మనల్ని కాపాడే మన దేవుళ్ళు దేవతలు అనుకుంటే వాటికంటే గొప్పవాడు ఎవరో వచ్చాడు. ఈయన ఎవరు అని ఈ మూడో గుంపు భయపడుతూ ఉన్నది. ఈయన ఎవరని బైబిల్ సమాధానం ఇస్తుంది. 1వ అధ్యాయం 8వ వచనంలో అల్ఫయు ఓమేగా నేనే అని సమాధానం ఇస్తుంది. ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమని సమాధానం ఇస్తుంది? ఆయన మృతులలో నుండి లేచినవాడు, అంటే మరణము గెలిచినవాడు అని సమాధానం ఇస్తుంది.
ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నది? ఆయన జీవించుచు ఉన్నవాడు అని, జీవించువాడు అని సమాధానం ఇస్తూ ఉన్నది. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం ఏమని చెప్తూ ఉన్నది? ఆయన ఆమేన్ అనువాడు, అంటే అన్నిటినీ చేయగలిగిన వాడు. ఆమేన్ అనగా అలాగూ జరుగునుగా కానీ అర్థం. అన్నిటినీ చేయువాడు ఆయనే. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లయితే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని చెప్తున్నది. ఈయన ఎవరట? సర్వాధికారి అయిన దేవుడు. ఆమేన్. మరి ఇన్ని గొప్ప పేర్లు కలిగిన వాడు, ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు, ఇంత అధికారం కలిగిన వాడు ఎక్కడికి వచ్చారట? గాడిద పిల్లయు ఎక్కి దీనుడిగాను సాత్వికునిగాను ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడు అని రాయబడి ఉంది. ఎందుకు వచ్చుచున్నాడు? పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ఎందుకు వచ్చుచున్నాడు? ఎందుకంటే ఆయన సర్వాధిపతి కాబట్టి. ఆయన రాజులకు రాజుయు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన సర్వాధిపతి అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ సర్వాధిపతి అయిన దేవుడు మన యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడుగా వస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం అనుకునే ఏవి మనల్ని భయపెట్టలేవు. ఈరోజు నువ్వు భయపడే కరోనా కానివ్వండి, దాని తాతలాంటి రోగాలు రానివ్వండి, ఎలాంటి దాన్నైనా కూడా ఆయన జయించగలిగిన శక్తి కలిగిన వాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వం పైన అధికారము కలిగినవాడు. కాబట్టి 3 గుంపుల గురించి ధ్యానించాము కదండి. ఈయన ఎవరో అనే కలవరపడే గుంపు ఒకటి, ఈయన ఎవరో అని ఆశ్చర్యపడే గుంపు ఒకటి, ఈయన ఎవరో అని భయపడే గుంపు మరొకటి. అందుకే దేవుడు అంటున్నాడు, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడువాడను నేనే. ఆమేన్. భయపడే గుంపులో నువ్వు ఉన్నావా? భయపడకమని దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. 4వ గుంపును చూపిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 36వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఒక గుంపు ఉన్నది. ఈ అపవిత్రాత్మలను ఆజ్ఞాపించగానే అవి వదిలి వెళ్ళిపోవచ్చున్నాయని ఈయనకున్న ఆ శక్తులను చూసి అక్కడి ప్రజలు విస్మయముందిరి అట. ఈ గుంపు ఏ గుంపు అండి? విస్మయముందిన గుంపు. ఏటా విస్మయముందిన గుంపు? అపవిత్రాత్మల్ని గద్దించగానే అయిపోయినాయి. ఆమె దయ్యాలు పోతున్నాయి, భూతాలు పోతున్నాయి, భూత పేత సమస్తం కూడా మరి ప్రజల్ని విడిచి వెళ్ళిపోయి ప్రజలకు విమోచన రక్షణ కలిగిస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో సంవత్సరాలుగా ప్రజల్ని పట్టి పీడిస్తున్న ఇలాంటి భూత ప్రేతాలన్నీ కూడా వదిలిపోతూ ఉన్నప్పుడు ఆయన మాట మాత్రం సెలవీయగానే మరి మహావ్యాధులు బాగుపడుతున్నాయి, దురాత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయి. వాళ్ళకి విషయం ఉందరట, వామ్మో ఇదేంద్రా నాయన, ఈయన పెద్ద మాంత్రికుడా, మెజిషియనా, లేకపోతే ఈ దయ్యములకు పెద్ద దయ్యమా, ఈ దయ్యములకు పైన ఏమైనా అధికారా ఈయన, అట్లా వెళ్ళిపోతున్నాయి ఏంటి, ఆ రీతిగా లోబడుతూ ఉన్నాయి. అసలు ఈయన ఎవరు అని మరి యేసు క్రీస్తుని గురించి విస్మయం ఉందిరి అని రాయబడి ఉంది. విస్మయం పొందిన గుంపుకి బైబిల్ ఇచ్చే సమాధానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో ఈయన కడపటి ఆదాము అని రాయబడి ఉన్నది. యేసయ్య ఎవరటండి? కడపటి ఆదాము. మొదటి ఆదాము ద్వారా పాపము లోకములో ప్రవేశించింది. ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఆ పాపం ఏమైంది? తుడిచివేయబడ్డది. ఆమేన్. కాబట్టి ఈయన కడపటి ఆదాము, కాబట్టి పాపం మీద జయము పొందినవాడు. కాబట్టి ప్రతి ఒక్కడి కూడా ఈయన ఆజ్ఞాపిస్తే లోబడుతుంది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు అను ఉత్తరవాది. ఈయన ఎవరట? క్రీస్తు అనే ఉత్తరవాది, పరిశుద్ధులైన దేవునికిని పాపులైన ప్రజలకును మధ్యలుగా ఉన్న ఉత్తరవాది. అదే హెబ్రీల పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో అయితే ఆయన మన ప్రధాన యాజకుడు అని రాయబడి ఉంది. ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నవాడు అని కదా. ఇదే హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనంలో అయితే ఈయన దేవుని కుమారుడైన యేసు అని చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. ఆయన ఎవరటండి? దేవుని కుమారుడైన
యేసు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనాన్ని గమనించినట్లయితే ఈయన అబ్రహాము పుట్టక ముందు నుంచే ఉన్నవాడు అని రాయబడి ఉన్నది. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనాన్ని గమనిస్తే యేసు అందరికీ ప్రభు. ఆయన కొందరికి దేవుడు కాదు, కొందరికి ప్రభువు కాదు, ఆయన అందరికీ ప్రభు. సమస్త సృష్టికి కూడా ఆయన ప్రభువు. ఎందుకంటే సృష్టి ఆయన ద్వారా సృజించబడి ఉన్నది. కాబట్టి 4వ గుంపు ఎవరట? విస్మయముందిన గుంపు. విస్మయముందిన గుంపుకు బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటి? ఆయన కడపటి ఆదామనియు, క్రీస్తు అని ఉత్తరవాదనియు, ఆయన మన ప్రధాన యాజకుడనియు, దేవుని కుమారుడైన యేసు అనియు, అబ్రహాము పుట్టక ముందు నుంచే ఉన్నవాడనియు, ఈ యేసు అందరికీ ప్రభు అనియు సమాధానం ఇస్తున్నది. మరి ఇంత గొప్ప దేవుడు దీనుడిగా ఎందుకు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు అంటే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మనల్ని రక్షించుటకు వచ్చిన రక్షకుడు అని రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనంలో మన కోసం వధించబడిన దేవుని గొర్రెపిల్ల అని రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో అయితే లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని రాయబడి ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన ఎందుకంత దీనుడిగా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడండి? ఆయన మనల్ని రక్షించుటకు గాను ఆయన మన మధ్యలోకి వచ్చించు. ఆయన ఒక వధించబడిన గొర్రెపిల్లగా మన మధ్యలోకి వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవే దేవుని గొర్రెపిల్లగా ఆయన మన మధ్యలోకి వచ్చాడు. కాబట్టి ఆ రోజు ఆ గాడిద పిల్ల మీద మరి ఎక్కి యెరూషలేములకు ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని మరి ప్రజలు కలవరపడ్డవారు ఉన్నారట. తర్వాత ఈయన ఎవరో అని ఆశ్చర్యపడ్డవారు కొందరు ఉన్నారట. ఈయన ఎవరో అని భయపడిన వారు మరి కొందరు ఉన్నారట. ఈయన ఎవరో అని విస్మయం పొందిన వారు మరి కొందరు ఉన్నారట. ఈ 4 రకాల గుంపులు అక్కడ కనపడుతూ ఉన్నాయి. మరి క్రీస్తుని గురించి నీ అభిప్రాయం ఏంటి? ఈ క్రీస్తుని గురించి అసలు నువ్వేమనుకుంటూ ఉన్నావు? ఒకడేమో విస్మయం పొందాడు, ఒకడు భయపడ్డాడు, ఒకడు ఆశ్చర్యపడ్డాడు, ఒకడు కలవరపడ్డాడు. మరి నువ్వేమనుకుంటూ ఉన్నావు? ఆయన యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే జనసమూహములు ఆ యెరూషలేము పట్టణ ప్రజలు ఏమనుకున్నారట? ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఆమేన్. కొద్దిమంది ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఆయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని సమాధానం ఇచ్చారు. కొద్దిమందికి ఒక క్లారిటీ వచ్చేది ఆయన ఎవరు అనేది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం గమనించినట్లయితే యేసు ప్రభువును మొట్టమొదట కనుక్కున్న వాళ్ళు యోహాను మరియు ఆంద్రియా అనేవాళ్ళు. వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మేము మెస్సియాను కనుగొంటిమి అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. క్రీస్తుని బట్టి కొంతమంది కలవరపడ్డారు, కొద్దిమంది విస్మయపడ్డారు, కొద్దిమంది ఆశ్చర్యపడ్డారు, భయపడ్డారు. కానీ యెరూషలేము ప్రజలు మాత్రము ఆయన నజరేయుడగు యేసు, ఆయన ప్రవక్త అని నమ్ముతూ ఉన్నారు. యోహాను ఆంద్రియాలు ఆయన మెస్సియా అని నమ్ముతూ ఉన్నారు. లూకా సువార్త 9వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో మనం గమనించినట్లయితే యేసు ప్రభు పేతురుని అడుగుతూ ఉన్నాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని. అయా, కొద్దిమంది బాప్తిసం ఇచ్చే యోహానే మళ్ళా బతికొచ్చాడు, ఆయన ఆత్మీయ నీ మీద ఉందనుకుంటున్నారు. కొద్దిమంది అయితే ఏలియా ప్రవక్తే తిరిగి పుట్టాడు అనుకుంటున్నారు. మరి కొద్దిమంది అయితే పూర్వకాలవంతుల ప్రవక్తల్లో ఏదో ఒక ప్రవక్త తిరిగి పునర్జన్మ మళ్ళా జన్మించాడని అని అనుకుంటూ ఉన్నారు. సరే, వాళ్ళ సంగతి వదిలే. నువ్వేమనుకుంటున్నావు? పేతురు నా గురించి యేసయ్య అడిగాడు. అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు దేవుని క్రీస్తువు అని ఒప్పుకున్నాడు. ఆమె ఏమంటున్నాడండి? నువ్వు దేవుని క్రీస్తువు అని సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క అభిషక్తుడు అని, ఆ దేవుని యొక్క కుమారుడు అని పేతురు గ్రహించాడు. మరి ఉదయకాల సమయమున యేసు క్రీస్తుని గురించి నువ్వేమనుకుంటున్నావు ప్రియ సహోదరుడా? ఆయన దీనుడిగా, సాత్వికుడిగా ఎందుకు నీ యొద్దకు ఈ దినాన్ని వచ్చుతూ ఉన్నాడు? నువ్వేమని గమనిస్తూ ఉన్నావు? క్రీస్తు నువ్వు ఏ రీతిగా మరి గ్రహించగలుగుతూ ఉన్నావు? క్రీస్తు నువ్వు ఏ రీతిగా మరి నమ్ముతూ ఉన్నావు? రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చెప్తూ ఉన్నది, ఆయన మన విమోచకుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో ఆయన పాపముల నుంచి మనల్ని రక్షించుటకు వచ్చాడని చెప్తూ ఉన్నది.
లూకా సువార్త 2:11 ఆయన మన రక్షకుడు అని చెప్తూ ఉన్నది. యోహాను సువార్త 10:11 ఆయన మన మంచి కాపరి అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. యోహాను సువార్త 6:35 ఆయన మనకు జీవాహారం ఇచ్చుటకు వచ్చాడని రాయబడి ఉన్నది. మరి యోహాను సువార్త 11:25 పునరుత్థానమును జీవమును నేనే అని యేసు ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 3:15 ఆయన జీవాధిపతి అని రాయబడి ఉన్నది. మరి యెరూషలేము ప్రజలకున్న క్లారిటీ, యోహాను ఆంద్రేయులకున్న క్లారిటీ, పేతురుకున్న క్లారిటీ క్రీస్తుని గురించి ఈ ఉదయకాలము నీకు ఉండాలని ఈ దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని మరి హెచ్చరిస్తూ ఉన్నాను. ఆయన నా విమోచకుడనియు, ఆయన నా రక్షకుడనియు, ఆయన మంచి కాపరనియు, నాకు జీవాహారం ఇచ్చువాడనియు, ఆయన పునరుత్థానము జీవమును ఇచ్చువాడనియు, జీవాధిపతి అనియు యేసుక్రీస్తును మనం నమ్మి విశ్వసించినట్లయితే ఆ యేసు ప్రభు యొక్క అడుగుచాడలో మనం నడుస్తాం. ఆ యేసు ప్రభుకు సాక్షులుగా మనం నడుస్తాం ఈ లోకంలో. ఆనాటి యెరూషలేము ప్రజలు కలవరపడ్డట్టుగా ఈయన ఎవరో అని నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. మరి ఆనాటి ప్రజలు ఆశ్చర్యపడినట్టుగా ఈయన ఎవరు అని నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి ఆయన యొక్క శక్తిని చూసి ఈ లోకంలోని ప్రజలు భయపడినట్లుగా ఈయన ఎవరు అని నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. మరి ఆనాటి ప్రజలు అపవిత్రాత్మల దురాత్మని వెళ్ళగొడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువుని చూసి విస్మయం పొందినట్లుగా క్రీస్తుని గురించి నువ్వు విస్మయం పొందాల్సిన అవసరము లేదు. ఆయన మెస్సియా అని, ఆయన దేవుడని, నా విమోచకుడని, నా రక్షకుడని నీవు నమ్మినట్లయితే ఈ ఉదయకాలం మోకరిస్తా, దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుందాం. యేసయ్యా, నీవు రక్షకుడవని నేను ఒప్పుకుంటున్నాను నాయన, నీ విమోచకుడవని నేను ఒప్పుకుంటున్నాను నాయన, నన్ను రక్షించుడికే నువ్వు వచ్చావు, నీవు ఎవరో అనే సందేహం నాకు అవసరం లేదు నాయన. కలవరపడే గుంపులో కానీ, ఆశ్చర్యపడే గుంపులో కానీ, భయపడే గుంపులో కానీ, విస్మయమైందే గుంపులో కానీ నేను లేను తండ్రి. నీవు నా రక్షకుడవనియు, నా విమోచకుడవనియు, నాకు పునరుత్థానం ఇచ్చు దేవుడవనియు, నా జీవాధిపతివనియు నేను నమ్ముతూ ఉన్నాను. అట్టి నమ్మకం, అట్టి విశ్వాసం ఈ లోకంలో నేను జీవించి ఉన్నంత వరకు నాకు అనుగ్రహించుము తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. రండి, మోకరించండి.